కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. 9 రోజుల పాటు వివిధ ప్రాంతాలలో నిర్విఘ్నంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిలో కలిసేందుకు పయనమయ్యాడు. నగరంలోని రాంబోట్ల దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మొదటి పూజ నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, ఉన్నతాధికారులు, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. నగరంలో 2000కు పైగా విగ్రహాలు ఏర్పాటు చేశారని, హైదరాబాద్ తర్వాత ఏపీలో కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ఎంతో వైభవంగా జరుగుతాయని, వచ్చే 5 సంవత్సరాల కాలంలో అందరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కోరుతున్నానని, అలాగే అందరూ బాగుండాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. మనకి గణేష్ నిమజ్జనం హిందూస్కి ఒక పెద్ద పండగ. నిమజ్జనం కూడా ఒక పెద్ద పండగ. ఎస్పెషలీ కర్నూలులో నిమజ్జనం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని విగ్రహాలు, ఇక్కడ పెద్ద నిమజ్జనం, ఒక పెద్ద ఫోర్సు డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇక్కడ కర్నూలులో. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, వచ్చే 5 ఏళ్లలో అందరికీ సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ పెద్దవి కూడా చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్లో బిగ్గెస్ట్ వచ్చి మన విజయవాడలో ఉంది. అది కూడా మీరు చూస్తే మట్టి విగ్రహంతోనే చేసింది. సో మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని, మనం కూడా ఇండియాలో కర్నూలులోనే ఇక్కడ జరుగుతుంది, మనం చేసే పని తీరు బట్టి స్ఫూర్తి తీసుకొని ఆల్ ఇండియాలో అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేదే నాకు ఒక ఆశ. సో ఈ కమిటీసు, సిటిజన్స్ ఆఫ్ కర్నూలు అందరూ కూడా ప్రోత్సాహం చేస్తారని చెప్పి ఆశపడుతూ, అలాగే సుఖ సంతోషాలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను.